తండ్రి అయిన దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు నా ప్రియమైన శ్రోతలకు ప్రభునామమున వందనములను శుభములను తెలియజేయచ్చు. జీవవాక్కుల కార్యక్రమములోని దేవుని మాటలు వినడానికి ప్రేమపూర్వకంగా ప్రభునామమున మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. గ్రంథము నుంచి ఒక మాట చదువుకొని సందేశంలోనికి వెళ్దాం. గ్రంథము నుంచి ఒక మాట, ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము 10వ వచనము. ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము 10వ వచనములో ఈ మాట వ్రాయబడి ఉంది. చనిపోయిన వానిని గూర్చి ఏడవవద్దు, వాని గూర్చి అంగలార్చవద్దు, వెళ్ళిపోవుచున్న వానిని గూర్చి బహురోదనము చేయుడి, వాడు తిరిగి తన జన్మభూమిని చూడడు. ప్రియమైన వారులారా, చూడండి, చనిపోయిన వానిని గూర్చి ఏడవవద్దు, వానిని గూర్చి అంగలార్చవద్దు, వెళ్ళిపోతున్న వానిని గూర్చి బహురోదనము చేయుడి, ఎందుకంటే వాడు తిరిగి తన జన్మభూమిని చూడడు. ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, గొప్ప దేవ, వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. నువ్వు ఇచ్చినటువంటి తరుణాన్ని బట్టి నీకు స్తుతులు తండ్రి. నీకు వాక్యాన్ని ధ్యానించి బోధించే తరుణము దీనుడనైన నాకు అనుగ్రహించావు నాయన. ప్రభువా, వినబోచున్నటువంటి మా శ్రోతలందరినీ బట్టి మీకు వందనాలు, స్తుతులు తండ్రి. మనసు కేంద్రీకరించి నీ జీవవాక్కులు వినడానికి నీ ప్రియబిడ్డలకు అవకాశం అనుగ్రహించు. మీరు మాట్లాడండి తండ్రి వారితో. మీ మాటల్లో జీవము, బలము, శక్తి, ఆకర్షణ, ఉజ్జీవం ఉంది కనుక మీరు మాట్లాడమని మా శ్రోతలను, ఈ టీవీ సాధనాన్ని దీనుడనే నన్ను మీకు అప్పగించుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. నా ప్రియమైన వారలారా, ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము 10వ వచనములో ఈ మాట రాయబడింది. చనిపోయిన వాని గురించి ఏడవవద్దు, వెళ్ళిపోతున్న వాని గురించి బహురోదనము చేయుడి. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు కనపడతారు. చనిపోయిన వాని గురించి ఏడవద్దు, వాని గురించి అంగలార్చబాకండి. వెళ్ళిపోవచ్చున్నటువంటి వాని గురించి బహురోదనము చేయుడి. చనిపోయిన వ్యక్తి చనిపోయాడు, వాని గురించి మీరు ఏడవబాకండి, అంగలార్చవద్దు. కానీ వెళ్ళిపోతున్న వాడిని గురించి బహురోదనము చేయుడి. ఎందుచేతనగా వాడు తిరిగి తన యొక్క జన్మభూమికి రాడు, చూడడు. అంటే ఇద్దరు వ్యక్తులు మనకు కనబడుతున్నాడు ఇక్కడ. చనిపోయిన వ్యక్తి, వెళ్ళిపోతున్నటువంటి వ్యక్తి. ఈ తేడాను గమనించాలి మనము. ఇద్దరు వ్యక్తులు కనపడుతున్నారు. ఇద్దరు అంటే రెండు జీవితాలు, ఇద్దరు వ్యక్తులు మనకు అక్కడ కనపడుతున్నారు. ఈ రెండు అనే దాని మీద నేను మీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాను. నా ప్రియమైన వారలారా, రెండు ఏంటి రెండు? మరణాంతర జీవితాన్ని గురించి బైబిల్ గ్రంథము చెప్పినంతగా ఏ మత గ్రంథము బోధించదు. అంత వివరంగా, అంత స్పష్టంగా మాట్లాడుతుంది బైబిల్ గ్రంథము. మరణాంతర జీవితం అంటే మరణము తర్వాత ఉండే జీవితము. అదేండి, మరణాంతర జీవితం అంటే మరణము తర్వాత ఉండే జీవితము. అది శాశ్వతమైనది, అనంతమైనది, ప్రభువుతో ఉండే జీవితము మరణాంతర జీవితము. ఇహలోక జీవితము ఈ లోకంలో జీవించేంత మట్టుకే. అంటే మానవుని పట్ల మనం చెప్పుకోవాల్సిన ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, రెండు జీవితాలు ఉన్నాయి, రెండు పుట్టుకలు ఉన్నాయి, రెండు మరణాలు ఉన్నాయి. రెండు మీతో నేను పంచుకోవాలనుకుంటున్నాను. జాగ్రత్తగా విందాం, జాగ్రత్తగా గమనించుదాం. ఈ సందేశము నాకు, ఈ సందేశం నీకు, ఈ సందేశం నీకు, ఈ సందేశము మన అందరికీ ఆత్మదేవుడు రాయించాడండి గ్రంథములో. మనందరికీ కావలసినటువంటి సందేశం ఇది. రెండు జన్మలు మానవునికి ఉన్నాయండి. అదేవిధంగా రెండు జీవితాలు మానవునికి ఉన్నాయండి. ఇద్దరు మనుషులు ఉన్నారండి మానవుని జీవితంలో. రెండు మరణాలు ఉన్నవి మానవుని జీవితంలో. ఏమిటా రెండు తెలుసుకుందామండి. మొదటిగా రెండు జన్మములు లేక రెండు పుట్టుకలు. నిజమేనా ఇది? ఒకసారి కదండి పుట్టేది. తల్లి గర్భంలో నుంచి మాటికి పుడతామా అనుకోవచ్చు. కానీ రెండు పుట్టుకలు ఉన్నాయి. ఒకటి శారీరక పుట్టుక, ఆత్మీయ పుట్టుక. శారీర పుట్టుక, ఆత్మీయ పుట్టుక. నా ప్రియమైన వారలారా, శారీరక
జన్మము లేక శారీరక పుట్టుక అంటే, శారీరక పుట్టుక అనేది ఒక సహజమైన పుట్టుక. తల్లి గర్భము నుండి రక్తమాంసములను పొంది జన్మించుట శారీరక పుట్టుక లేక సహజమైనటువంటి పుట్టుక అంటారని. ఇది మొదటి పుట్టుక, శారీరక పుట్టుక, సహజమైన పుట్టుక. రక్తమాంసములు పొంది రక్తమాంసముల సహితముగా ఒక వ్యక్తి తల్లి గర్భము నుండి జన్మించినట్లయితే దాన్ని శారీరక పుట్టుక లేక సహజ పుట్టుక అంటాడు. నా ప్రియమైనటువంటి వారలారా, అయితే ఇక్కడ విషయం ఏంటంటే, శారీరక పుట్టుకతో పుట్టినటువంటి వ్యక్తి సహజముగా మంచివాడు, దుర్మార్గుడు ఎంత మాత్రమో కాదండి. శారీరక పుట్టుక లేక సహజన్మమునందు మానవుడు ఎలాగుంటాడంటే పాపరహితుడుగా ఉంటాడు, నిష్కల్మషుడుగా ఉంటాడు, నిర్మలమైనటువంటి వాడుగా ఉంటాడు, పాపరహితుడుగా ఉంటాడు. పుట్టినప్పుడు మానవుడు, ఏ మానవుడైనా సరే తల్లి గర్భములో నుంచి పుట్టినటువంటి ఆ వ్యక్తి నిష్కల్మషుడుగా, నిర్మలుడుగా, పాపము లేనివాడుగా, పాపరహితుడుగా ఉంటాడు. అందువలనే ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనములో వ్రాయబడినటువంటి మాట, ప్రసంగి గ్రంథం అంటే సొలొమోను రాసినటువంటి గ్రంథము, దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను కానీ, దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను కానీ వారు వివిధమైన తంత్రములను కల్పించుకున్నారు. వివిధమైన అంటే పుట్టుకలో మోసము లేదు, అక్రమస్తుడు కాదు, నిర్మలమైన పాపరహితుడమైన స్వచ్ఛమైనటువంటి వ్యక్తిగా పుడతాడు. కానీ అయితే ఎదుగుతున్న కొలది వివిధములైన తంత్రములను కల్పించుకున్నారు. ఎదిగే కొలది వివిధములైనటువంటి లౌకిక స్వభావాన్ని తెచ్చుకుంటాడు, పెంచుకుంటాడు. ఆ ప్రియమైనటువంటి వారలారా, చూసారా? ఈ విధంగా మరి శారీరక పుట్టుక, సహజమైనటువంటి పుట్టుక. ఈ సహజమైనటువంటి పుట్టుక చాలా మంచిది. ఆ సహజమైనటువంటి పుట్టుకను ఇచ్చినటువంటి స్త్రీ ధన్యురాలు, ధన్యమైనది. మరొకసారి చెప్తాను, సహజమైనటువంటి ప్రకృతి సంబంధమైనటువంటి పుట్టుకను ఇచ్చినటువంటి స్త్రీ ధన్యమైనది, ధన్యురాలు ఆమె. ఎందుచేతనంటే 1 తిమోతి 2వ పత్రిక 1 తిమోతి 2వ అధ్యాయం 15వ వచనం, 1 తిమోతి 2వ అధ్యాయం 15వ వచనములో ఈ మాట వ్రాయబడింది, శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షించబడును. ఎంత గొప్ప విషయం అండి! ఓ రక్షణ కార్యము చేసింది ఆమె, ధన్యురాలు అనిపించబడింది. శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షించబడును. రక్షణ అనేది పొందుతుంది, రక్షణ భాగ్యం కలిగి ఉంటుంది. రక్షణ ఆమెకు కలిగింది దేని ద్వారా అంటే శిశు ప్రసూతి ద్వారా. ఇది మంచి కార్యము, గొప్ప కార్యము, రక్షణ కార్యము. సహజ పుట్టుక, స్త్రీ ఇచ్చే సహజ పుట్టుక మరి అంత మంచిది, గొప్పది. ఎందుకంటే నిర్మలమైనది, పాపము లేనిది, నిష్కల్మషమైనది అని మరి బైబిల్ గ్రంథం చెప్తుంది. అయితే మరి పుట్టుకతో ఆ పూరి గుడిసెలో పుట్టినా, అంతఃపురంలో పుట్టినా, రాజగృహంలో పుట్టినా, లేకపోతే ఇంకొక బీద ఇంట్లో పుట్టినప్పటికీ కూడా ప్రతి ఒక్కరూ పుట్టుకతో నిర్మలమైనటువంటి వారు, యథార్థవంతులు, పాపము లేనివారు. అయితే ఎదిగే కొలది మరి వివిధములైన తంత్రములను కల్పించుకున్నారని బైబిల్ గ్రంథము చెప్తుంది. రైట్, సరే, ఇది శారీరక పుట్టుక. ప్రియమైనటువంటి వారలారా, ఇంకా రెండవది అంటే పుట్టుకలలో రెండవది ఏంటంటే ఆత్మీయ పుట్టుక. ఆత్మీయ పుట్టుక ఏంటి? ఆత్మీయ పుట్టుక మానవుడు పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోయాడు. దేవునికి వ్యతిరేకంగా పాపం చేసి దేవుని మాట వినక దేవుని ఎదిరించి దూరమైపోయాడు, మార్గాన్ని మార్చుకున్నాడు, దేవునికి దూరమైపోయాడు. తిరిగి దేవుని దగ్గరికి రావడానికి తన మార్గమేంటో తెలియని పరిస్థితుల్లో మానవుడు ఉన్నాడండి. చేరుకోలేనంత దూరం వెళ్ళిపోతాడు. అయితే దేవుణ్ణి చేరుకోవాలంటే అతనికి ఏకైక మార్గము యేసే. తాను ఏ మార్గం నుంచి తప్పిపోయాడో ఆ మార్గం ద్వారా దేవుణ్ణి చేరుకోవాలంటే మార్గం చివరికి యేసే మార్గము. అందువలన యేసు అంటాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరు కూడా చేరలేడు. మరి ఆ మార్గంలో చేరి తండ్రి దగ్గరికి పోవడానికి ఎలా పద్ధతి ఏంటంటే, ఏ వ్యక్తి అయినా సరే తన యొక్క పాపమును ఒప్పుకోవాలి, పాపినని అంగీకరించాలి.
దేవుడు యేసు రక్షకుడిని అంగీకరించి తన పాపములు ఒప్పుకొని క్షమించబడాలి, రక్షించబడాలి. రక్షించబడిన తర్వాత దానికి సాదృశ్యంగా, దానికి గుర్తుగా, దానికి సంకేతముగా, మరి బహిరంగ సాక్ష్యముగా వ్యక్తి బాప్తిస్మం తీసుకోవాలి. ప్రభువును అంగీకరించి బాప్తిస్మం తీసుకోవాలి, ప్రభువును అంగీకరించి. ఎప్పుడు ప్రభువును అంగీకరించాలి? ఎట్లా? దానికి ముందు తాను పాపినని ఒప్పుకోవాలి. ప్రభువు దగ్గర ఒప్పుకొని క్షమాపణ పొంది ప్రభువు తన రక్షకుడు, విమోచకుడు అని చెప్పేసి ఆయన అంగీకరించిన తర్వాత ఆయన నామములో బాప్తిస్మం పొందాలి. తన పాపములు పాతిపెట్టబడాలి. ప్రభువును రక్షకుడుగా, విమోచకుడుగా అంగీకరించాలి. అంగీకరించబడినటువంటి వ్యక్తి విమోచించబడతాడు. విమోచించబడినటువంటి వ్యక్తి పరలోక రాజ్యమునకు వారసుడవుతాడు, చేరతాడు. పరలోక రాజ్యమునకు వారసుడవుతాడు. దాన్నే బాప్తిస్మం అంటారు, బహిరంగ సాక్ష్యం అంటారు. ఈ విధంగా బాప్తిస్మం ద్వారా పరలోక రాజ్యానికి చేరడానికి తిరిగి పుట్టినటువంటి ఈ పుట్టుకను ఆత్మీయ పుట్టుక అని అంటారు. దీనికి మార్గం ఏంటంటే తన పాపినని గ్రహించాలి, పాపినని ఒప్పుకోవాలి, ప్రభువును అంగీకరించాలి విమోచకుడుగా, రక్షకుడుగా. తన పాపములను ప్రభువు ముందు ఒప్పుకొని క్షమించబడిన తర్వాత ఆయన యొక్క ప్రభుత్వానికి, ఆయన ఆధిపత్యానికి లొంగి అంగీకరించి బహిరంగ సాక్ష్యముగా బాప్తిస్మం తీసుకున్నట్లయితే అప్పుడు పరలోక రాజ్యానికి వారసుడవుతాడు, పరలోక రాజ్యానికి చేరుకుంటాడు. ఈ పరలోక రాజ్యానికి వారసత్వం పొందినటువంటి ఆ బాప్తిస్మము ఆత్మీయమైనటువంటి పుట్టుక, ఆత్మీయమైన పుట్టుక. ఏదో నీళ్ళలో మునిగితే కాదండి, ఈ ప్రాసెస్ అంతా జరగాలి. ఈ ప్రాసెస్ అంతా జరిగిన తర్వాత ఆత్మీయ పుట్టుకను పొందుతాడు. కాబట్టి శారీరక పుట్టుక, ఆత్మీయ పుట్టుక, ఈ రెండు గమనించవలే మానవులు. ఏ రకమైన పుట్టుక పొంది ఉన్నాడు, ఏ రకమైనటువంటి పుట్టుక ఉన్నాడు. సరే, నికోదేము వచ్చి ప్రభువుతో మాట్లాడినప్పుడు ఏమంటాడు? ఈ ఆత్మీయ పుట్టుకను గురించి ప్రభు ఏం చెప్పాడంటే, అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడు. క్రొత్తగా జన్మించేది అనేది హృదయములో జరుగుతుంది. అది జన్మిస్తే కానీ పరలోక రాజ్యాన్ని చూడలేడు. అయితే ఆ క్రొత్తగా జన్మించిన ఆ జన్మను బహిరంగ సాక్ష్యముగా నీటిలో మునుగుతూ బహిరంగ సాక్ష్యంగా అందరికీ కనబడిన ఎడల అప్పుడు పరలోక రాజ్యానికి వెళ్తాడు. మొదట చూస్తాడు, తర్వాత పరలోక రాజ్యానికి వెళ్తాడు. రెండవ మాట ఏంటంటే యోహాను సువార్త 3:5 ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపడని నేను మీతో నిశ్చయముగా చెబుతున్నాను. చూడడానికేమో ఆత్మీయంగా అంటే లోపల జరగాలి క్రియ, మరి చేరడానికేమో బహిరంగంగా జరగాలి క్రియ. దీన్ని ఆత్మీయ పుట్టుక అంటారు, ఆత్మీయ పుట్టుక అంటారు. నా ప్రియమైన వారారా, శారీరక పుట్టుక, ఆత్మీయ పుట్టుక, రెండు పుట్టుకలు మానవునికి ఉన్నాయి, గ్రహించాలి. ఇంత స్పష్టంగా మరి ఇది హృదయమునకు చెందిందే, మానసికమైనటువంటి అంశమే తప్ప ఇది మరి దాన్ని పట్టుకోలేము, చూడలేము, కనిపెట్టలేము, ఫోటో తీయలేము. హృదయానికి సంబంధించింది మానసిక అంశము. రెండవది ఏంటంటే ఇద్దరు మానవులు ఒక వ్యక్తిలోనే ఉండే ఇద్దరు మానవులు. ఎలాగండి వీళ్ళు? ఒక వ్యక్తిలోనే ఇద్దరు మానవులు ఉంటారంట. చూద్దాం, బైబిల్ చెప్తుంది. ఒట్టి మాటలు కాదు, అబద్ధం కాదండి. నా ప్రియమైన వారలారా, నంబర్ 1 ఏంటంటే శారీరక మానవుడు. నంబర్ 1 అంటే శారీరక మానవుడు. ప్రియమైనటువంటి వారలారా, చూడండి, ఇద్దరు శరీరపు ఆజ్ఞలను అనుసరించి నడుచువాడు శారీరక మానవుడు. శరీరపు ఆజ్ఞలను అనుసరించి నడుచువాడు శారీరక మానవుడు. శారీరక ఆజ్ఞలు. ఆత్మీయ పురుషుడు అంటే ఆత్మ యొక్క ఆజ్ఞలను అనుసరించి నడుచువాడేమో ఆత్మీయ మానవుడు, శారీరక ఆజ్ఞలను అనుసరించి నడుచువాడేమో శారీరక మానవుడు. ప్రాథమికమైనటువంటి తేడా కనపడతా ఉంది. ప్రాథమికమైన తేడా వెరీ ఈజీ టు అండర్స్టాండ్. అర్థం చేసుకోవడం చాలా చాలా సులభము. మనసు పెట్టాలి కానీ కష్టమైంది అంత మాత్రము కాదు. నా ప్రియమైనటువంటి వారలారా, శరీరమునకు ఆత్మకు స్థానమైనటువంటి శరీరానికి ఆత్మకు రెండింటికి స్థానమైనటువంటిది ఒకటి ఉంది శరీరంలో. అదేంటంటే మనస్సు. కనపడదు మనస్సు, కానీ కనపడని ఆ మనస్సు శరీరంలో, ఈ దేహములో స్థానం ఏర్పరచుకొని ఉంది మనస్సు. నా ప్రియమైనటువంటి వారలారా, చూడండి, మానవుని యొక్క కోరికలు, తలంపులు, ఊహలు, ఆలోచనలు ఎక్కడైతే జన్మిస్తాయో దాన్ని మనస్సు అంటారు. తలంపులు, ఊహలు, కోరికలు, ఆ తర్వాత ఆత్మీయ తలంపులు, ఇవన్నీ కూడాను ఎక్కడ జన్మిస్తాయో దాన్ని మనస్సు అని అంటారండి. మనస్సు అంటారు.
ఇక్కడ మరలా మొదటికి వద్దాం. శారీర మానవుడు, ఆత్మీయ మానవుడు. శరీర మానవుడు, ఆత్మీయ మానవుడు. శరీర మానవుడు అంటే శరీరానుసారమైన కోరికలతో ఉండువాడు శారీరక మానవుడు. శరీరానుసారమైన కోరికలు చూడండి అంటే రోమపత్రిక 8వ అధ్యాయము 5వ వచనములో శారీరక మానవుడు, శారీరకం ఎటువంటి వాడు అంటే శరీరానుసారంగా నడిచేవాడు శారీరక మానవుడు. దాన్ని కొంచెం విపులంగా శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సుంతురు. శారీరక మానవుడు శారీరక విషయముల మీద మనస్సుంచుతాడు. విషయాల మీద మనస్సుంచువాడు శారీరక మానవుడు. శారీరక విషయాలేంటి? నా ప్రియమైన వారారా, తిండి, ధనము, బట్టలు, నివాసము, వాహనము, పదవులు, హోదాలు, గొప్పతనాలు, ఇవన్నీ కూడా శారీరక అంశములు. ఈ శారీరక అంశముల మీద మనస్సు ఉంచువాడు శారీరక మానవుడు. క్లియర్గా చెప్తున్నాడు, స్పష్టంగా అపోస్తలుడైన పౌలుతో ఆత్మదేవుడు రాయించినటువంటి మాట. శారీరక అంశముల మీద, శారీరక విషయాల మీద మనస్సుంచువాడు శారీరక మానవుడు. ఏమిటంటే రోమాపత్రిక 8వ అధ్యాయం 5వ వచనంలో శరీరానుసారులు శారీరక అంశముల మీద మనస్సుంతురు. శారీరక అంశములు అంటే శరీరానికి కావలసినటువంటి అంశములు, దానికి ప్రాధాన్యత ఇస్తాడు. తిండి, ధనము, బట్టలు, నివాసము, వాహనము, పదవులు, హోదాలు, గొప్పతనాలు, ఇవన్నీ కూడా శారీరక అవసరాలు, శారీరక అంశములు, శారీరక విషయాలు. ఈ విషయాలకే ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తి శారీరక మానవుడు. శారీరక మానవుడు. ఒక్కొక్క మాట చెప్పుకున్నప్పుడు మనము శరీరానుసారులమా, ఆత్మానుసారులమా మనకు తెలిసిపోవాలి. ప్రియమైన వారలారా, చూడండి, అదే రోమాపత్రిక 8వ అధ్యాయము 8వ వచనములో చూడండి, కాగా శరీర స్వభావము గలవారు దేవుణ్ణి సంతోషపరచలేరు. ఎవరైతే ఈ శరీరానుసారులుగా శారీరక కోరికలతో ఉంటారో, శారీర స్వభావము గలవారు దేవుణ్ణి ఎంత మాత్రమో సంతోషపరచజాలరు. అబ్రహాము రాజాంతపురం లాంటి తన బంగ్లాలో ఉన్నప్పుడు దేవుని తృప్తిపరచగలిగాడా? దేవుని సంతోషపెట్టగలిగాడా? దేవుడు తృప్తిపడ్డా? లేదు. దాన్ని విడిచిపెట్టిన తర్వాత చెట్టు కింద, డేరాలలో, గుడారంలో ఉన్నప్పుడు ఆయనను సంతోషపెట్టాడు. ఎందుకంటే అవి శారీరానుసారమైనవి, ఐహికమైనవి, ఇహలోక సంబంధమైనటువంటివి. చూసారా? అందువలన శారీరక స్వభావము గలవారు దేవుని ఎంత మాత్రము సంతోషపెట్టజాలరు. దానికి ప్రాధాన్యత ఇవ్వకూడదు ఎప్పుడు కూడాను, నా ప్రియమైన వారలారా. ఎందుకనగా 8వ అధ్యాయము రోమాపత్రిక 8వ అధ్యాయం 7వ వచనంలో శరీరానుసారులైన మనస్సు దేవునికి విరోధమైనది. శారీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైనది. దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు. ఏమాత్రము లోబడనేరదు. ఎందుకంటే శరీరానుసారమైనటువంటిది. మానవుడు శరీరానుసారమైనటువంటి మానవుడు. ప్రియమైన వారలారా, తరువాత రోమాపత్రిక 8వ అధ్యాయం 15వ వచనంలో మన పితరుడైనటువంటి పౌలు గారు ఎంత చక్కగా దేవుని ఆత్మతో నడిపించబడి రాశాడండి. మీరు శరీరానుసారముగా ప్రవర్తించని ఎడల సావవలసిన వారై ఉన్నారు. శరీరానుసారులైతే. మరి ఆత్మీయ అనుసారులైతే సావరా? ఆ సావు ఏంటో తర్వాత చెప్తాను. 2 సావులు 2 మరణాలు చెప్తాను. నా ప్రియమైన వారలారా, చూచారా? ఇటువంటి వ్యక్తిని శారీర మానవుడు అంటారు. మరి ఆత్మీయ మానవుడు ఎవరంటే ఆత్మానుసారంగా నడిచేవారు ఆత్మీయ మానవులు. ఇదే రోమాపత్రిక 8వ అధ్యాయం 5వ వచనంలో ఆత్మానుసారులు ఆత్మీయ విషయముల మీద మనస్సుంతురు. చనిపోతే నేను ఎక్కడికి వెళ్తాను, ఎవరితో ఉంటాను, ఏ విధంగా ఉంటాను, నా పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఆత్మను గురించి, తర్వాత ప్రార్థన, వాక్యము వినడము, ధ్యానించడము, ప్రార్థించడము, ఇవన్నిటి మీద మరి అవి ఆత్మీయమైనటువంటి అంశములు. దాని మీద మనస్సు ఉంచుతాడు. 8వ అధ్యాయము రోమాపత్రిక 8వ అధ్యాయం 9వ వచనములో దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే. అబ్బా, ఎంత క్లియర్గా చెప్పాడండి.
దేవుని యొక్క ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. గలతీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనములో శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకు విరోధముగా వర్తించును, విరోధముగా ఆపేక్షించును, కోరుతుందన్నమాట. ఎప్పుడు కూడా శరీరము ఆత్మకు ఆత్మ శరీరమునకు రెండు కూడా విరుద్ధంగా ఉంటాయి, రెండు కూడా ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉంటాయి. ఎందుకంటే అటు కోరికలు అటువంటివి, ఆ తలంపులు అటువంటివి. శారీరక మానవుని యొక్క కోరికలు, ఆత్మీయ మానవుని యొక్క కోరికలు అలా ఉంటాయి. చూడండి నా ప్రియమైనటువంటి వారు, మరొక విషయం ఏంటంటే శారీరానుసారమైన మానవుడు ఆత్మానుసారమైన మానవుడు ఇరువురు ఒకే శరీరంలో ఉంటారు. శారీరక మానవుడు ఆత్మీయ మానవుడు ఇద్దరు ఒకే శరీరంలో ఉంటారు. కానీ శారీరానుసారమైన మానవుడు కనబడతాడు, ఆత్మానుసారమైన వ్యక్తి కనబడడు. దట్ ఈస్ ద డిఫరెన్స్. తేడా చూచారండి. శరీరానుసారమైనటువంటి వ్యక్తి కనబడతాడు, ఆత్మీయానుసారమైనటువంటి వ్యక్తి కనబడడు. కనబడడు. ప్రియమైన వారలారా, 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనంలో పౌలు అంటాడు, అక్కడ మరలా చెప్తాడు. 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనంలో మేము అధైర్యపడము, పౌలు భక్తుడు అంటాడు, మేము అధైర్యపడము, ఎందుకనగా మా బాహ్య పురుషుడు కృషించుచున్నను. ఎంత బాధపడతాడు, ఎంత వేదన పడతాడు, ఎంత హింసించబడతాడు, దూషించబడ్డాడు, ద్వేషించబడ్డాడు, కొట్టబడ్డాడు, తిట్టబడ్డాడు, రాళ్లతో కొట్టబడి ఇకోనియా అనే పట్టణంలో బోధిస్తుంటే వచ్చి సైతాను వ్యక్తులు వచ్చి రాళ్లతో కొట్టి పడిపోతే, దెబ్బలు తగిలి గాయపడి రక్తసిక్తమై పడిపోతే చచ్చిపోయాడు వీడు అని చెప్పేసి పౌలును ఈడ్చుకుంటూ లాక్కుంటూ ఆ పట్టణపు శివార్లు అంటే గవిని దాటిన తర్వాత విసిరేసి వస్తారండి. వస్తే అని ఆ తర్వాత వస్తే మరలా లేచి దులుపుకొని వచ్చి దేవుని వాక్యం చెప్తాడు పట్టణంలో. ఇంకా శత్రువుల వలన అపవాది సంబంధముల వలన ఎంత బాధపడతాడో, ఎంత హింసించబడతాడో. అందువలన అంటాడు, మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను. ఆకలి లేక బాధపడ్డాడండి, నదులలో బాధపడ్డాడండి, సముద్ర ప్రయాణములు బాధపడ్డాడండి. ఆ తర్వాత మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుతున్నాడు. ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుతున్నాడు. ఈ శ్రమలు బాహ్యంగా మేము అనుభవిస్తూ ఉంటే మరి లోపల ఉన్నటువంటి మా ఆంతర్య పురుషుడు బలపరచబడుతున్నాడు. కాబట్టి ఇది మనకు అర్థమైంది ఏంటంటే ఇద్దరు వ్యక్తులు ఇక్కడ ఉన్నట్టు మనము చూడగలము. నా ప్రియమైనటువంటి వారలారా, ఇద్దరు వ్యక్తులను శరీరంలో ఉన్నారని తెలియచున్నది. ఇది అంగీకరించదగిందేనా, అనుమానించదగినదా అనిపిస్తుంది. అందువలన మనం మొదట చదువుకున్నామే ఇర్మియా గ్రంథంలో 22వ అధ్యాయం 10వ వచనంలో అక్కడ ఒక రాజు చనిపోతాడండి. రాజు చనిపోతే ప్రజలందరూ అంగలార్చుతూ బాధపడుతుంటే ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము 10వ వచనంలో మరి అక్కడ రాయబడిన మాట అంటే, చనిపోయిన వాని గురించి ఏడవద్దు, వాని గురించి అంగలార్చబాకండి. చనిపోయాడు, అరే మట్టిలో నుంచి తీయబడ్డాడు, మట్టి అవుతాడు, పూడ్చి పెడతాము, పాతి పెడతాము, మట్టి అయిపోతాడు. అయితే చూడండి అయితే వెళ్ళిపోతున్న వాడిని గురించి బహురోదనము చేయుడి. రోదనము బాధపడుట, చింతపడుట, బాధపడుట, ఏడ్చుట, కన్నీరు విడుచుట, అంగలార్చుట, రోధించుట, ఇవన్నీ కూడా బాధను వ్యక్తం చేసే వివిధమైనటువంటి స్థాయిలు. చనిపోయిన గురించి ఏడవబాకండి, ఏడ్చుట మామూలుగా ఏడ్చుట. అంగలార్చవద్దు అంటే ఇంకా కొంచెము బాధపడుతూ ఉండడం అన్నమాట. వెళ్ళిపోదా అని చూసి రోదనము చేయుడు. అయ్యో అని తల కొట్టుకొని గుండె కొట్టుకొని అది రోదనము చేయుట. చనిపోయిన వారి గురించి ఏడవకండి అయ్యా, కానీ వెళ్ళిపోతున్నటువంటి వాడిని గురించి బహురోదనము చేయుడి అని చెప్పేసి అంటాడు. ఎందుకంటే వెళ్ళిపోతున్నది ఎవరు? దేవుని ఆత్మ వెళ్ళిపోతుంది. ఆత్మ దేవుని యొక్క ప్రతినిధి. ఈ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది అంటే ఆ ఆత్మ పరలోకానికి వెళ్తుంది. ఆ పరలోకంలో 2 నిత్య నివాసాలు ఉంటాయి, శాశ్వత నివాసాలు. ఒకటేమో నిత్య నరకము, రెండవదేమో పరలోకము, నిత్య జీవము. నిత్య జీవము అంటే దేవునితో
దూతలతో అక్కడ దేవుని ప్రజలతో ఉండడము. నరకం అంటే సాతాను వ్యక్తులు శిక్షించబడడానికి కాలుచున్నటువంటి అగ్నిగుండము. ఇది నిత్య అయినప్పటికీ కూడా అది కూడా నిత్యం ఉండేదే, శాశ్వతంగా ఉన్నది, ఎల్లకాలం ఉంటుంది. పరలోకము నిత్య జీవము శాశ్వతంగా ఎలా ఉంటుందో నరకము కూడా అలాగే ఉంటుంది. తర్వాత అందువలన అంగలార్చని వెళ్ళిపోతున్న వాని గురించి బహురోధన చేయండి. వాడు పరలోకానికి వెళ్తే పర్వాలేదు, కానీ అలా కాకుండా నిత్య నరకానికి అగ్నిగుండంలో కాలడానికి వెళ్తున్నాడేమో అటువంటి వాని గురించి అయ్యో అని బహురోదనము చేయండి అని చెప్పేసి ప్రవక్త దైవజనుడైనటువంటి యెరెమీయా భక్తుడు అంటాడు, రాస్తాడండి. చనిపోయిన వాని గురించి ఏడవద్దు, వాని గురించి అంగలార్చవద్దు, వాని గురించి ఏడవలసిన పని లేదు. ఎందుకంటే వాడు మట్టి నుంచి తీయబడ్డాడు, మళ్ళా మట్టిలో చేరతాడు, వాని గురించి బాధ. అయితే ఆత్మీయ మానవుడు మరి లేచి ఎక్కడికి వెళ్తాడంటే పరలోకానికి వెళ్ళిపోతున్నవాడు. వీడేమో పాతి పెట్టబడుతున్నాడు. ఇక్కడ ఆత్మీయ మానవుడు వెళ్ళిపోతున్నటువంటి వ్యక్తి, అతని గురించి బహురోదనము చేయండి. ఎందుకంటే నిత్య జీవానికి వెళ్తున్నాడు, నిత్య నరకానికి వెళ్తున్నాడు, దేనికి వెళ్తున్నాడు? అతని గురించి రోదనము చేయుడి. ఈ బాహ్య పురుషుడు స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు. బాహ్య వ్యక్తి స్త్రీ కావచ్చు, లేక పురుషుడు కావచ్చు. అంతరంగ పురుషుడు కూడా అలాగే. అంటే ఇది ఎవరికి అప్లై అవుతుందంటే పురుషులకు అప్లై అవుతుంది, స్త్రీలకు అప్లై అవుతుంది, ఇద్దరికి కూడా. కాబట్టి మొదటి వ్యక్తిని గురించి ఆలోచించాల్సిన పని లేదు, రెండవ వ్యక్తిని గురించి ఆలోచించాలి, బహురోదన చేయాలి. అయ్యో ఏమవుతాడో అని చెప్పేసి వాటి గురించి బహురోదనము చేయుడి. నా ప్రియమైన వారలారా అండి, చూడండి ఈనాటి సందేశం ఏంటంటే 2 జన్మలు తర్వాత 2 మానవులు. 2 జన్మలు అంటే 2 పుట్టుకలు. సహజమైనటువంటి పుట్టుక, ఆత్మీయమైనటువంటి పుట్టుక. సహజమైనటువంటి పుట్టుక తల్లి గర్భము నుంచి బయటికి వచ్చేది సహజమైన పుట్టుక, శారీరక పుట్టుక. మరి ఆత్మీయమైన పుట్టుక ఏంటంటే పాపినని గ్రహించి పాపాలు ప్రభు దగ్గర ఒప్పుకొని రక్షకుడని విమోచకుడని అంగీకరించి ఆయనను క్షమాపణ కోరి పాపరహితుడైనప్పుడు దానికి బహిరంగ సాక్ష్యంగా యేసునామములో నీటి యందు బాప్తిసం పొందినట్లయితే అది 2వ పుట్టుక, ఆత్మీయమైనటువంటి పుట్టుక. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఈ ఆత్మీయమైన పుట్టుక కలిగినటువంటి వ్యక్తి మాత్రమే పరలోకానికి ప్రవేశించగలడు. రెండవది ఏంటంటే 2 మానవులు. మొదటిది అంటే శారీరక మానవుడు, రెండవ మానవుడు ఆత్మీయమైనటువంటి మానవుడు. శారీరక మానవుడు శారీరానుసారంగా నివసించేవాడు శారీరక మానవుడు. ఇంకా చెప్పాలంటే శారీర కోరికల కొరకు నివసించేవాడు శారీరక మానవుడు. అయితే శారీరక మానవుడు ఎంత మాత్రమూ దేవుని సంతోషపరచలేడు. ఎందుకంటే శారీరకమైనటువంటి మానవుడు దేవునికి విరోధిగా ఉంటాడు. ఆత్మీయమైనటువంటి మానవుడు దేవుని అంగీకరించి దేవునికి ఆత్మానుసారంగా ఉంటాడు. అందువలన శారీరక మానవుడు చనిపోతే పాతి పెట్టబడతాడు, మట్టిలో కలుస్తాడు. కానీ ఆత్మీయ మానవుడు చనిపోయిన తర్వాత అక్కడికి వెళ్తాడు. అక్కడ తాను శాశ్వతత్వంలో, నిత్యత్వంలో ఎలా ఉంటాడో అక్కడ తీర్పు తీర్చబడతాడు. అందువలన అతని కొరకు మీరు బాధపడాలి. కాబట్టి నేర్చుకున్నటువంటి విషయాలు ఏంటంటే 2 జన్మములు లేక 2 పుట్టుకలు ఉంటాయి. 2 మనుషులు లేక 2 మానవులు ఉంటారు. మనము ఎలా ఉన్నామో పరిశీలించుకోవాలి. ఒకవేళ దేవునికి అయిష్టమైనటువంటి వారిముగా మన పుట్టుకలు, మన యొక్క జీవితాలు మనము ఉన్నట్లయితే సరిచేసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రభు అయిన దేవా, గొప్ప తండ్రి, వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. నీ వాక్యాన్ని మా ఎదురుగా ఉంచి తండ్రి, మీరు మాట్లాడి నేర్పించినటువంటి విధానాన్ని బట్టి వందనాలు ప్రభువా. నీకు ఇష్టమైనటువంటి బిడ్డలుగా మేము ఉన్నామా లేదా? మా పుట్టుక ఎటువంటిది? పుట్టుకలోని లోపం సరిచేసుకోవాలి. మా జీవితం ఎలాంటిది? శారీరానుసారమా, ఆత్మానుసారమా? మా జీవితం ఎటువంటిదో తెలుసుకొని సరిచేసుకొని జీవించి నీకు ఇష్టమైన బిడ్డలుగా ఉండడానికి సహాయం చేయమని బోధించబడినటువంటి వాక్యం వ్యర్థమైపోకుండా ప్రభువా మా శ్రోతల జీవితాల్లో నీ యొక్క ఆత్మకార్యం జరుగుతున్నట్లుగా చేయమని వందనాలు, స్తుతులు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు మా శ్రోతలకు మెండుగా అనుగ్రహించబడను గాక. ఆమేన్.